విజయ్ దేవరకొండ ఏం చేసినా గానీ ట్రోల్స్ తిట్లయితే తప్పట్లేవు. విజయ్ దేవరకొండ అలాగే రష్మిక పెళ్లి చేసుకోవడం అయితే జరిగింది. పెళ్లి తర్వాత వాళ్ళు చేసిన పనుల మీద అయితే ఆడియన్స్ అయితే కొంతమంది జనాలు అయితే విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే రష్మిక అలాగే విజయ్ దేవరకొండ మ్యారేజ్ తర్వాత అయితే సొంత ఊరికైతే వెళ్ళడం అయితే జరిగింది. అక్కడ ఉన్న 44 స్కూల్లో 9, 10వ తరగతి చదువుతున్న ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వారికి విజయ్ దేవరకొండ స్కాలర్షిప్ అయితే ఇస్తానని చెప్పి అయితే ఒకటి చెప్పడం అయితే జరిగింది. దాని మీద కూడా అయితే ట్రోల్స్ అయితే చేస్తున్నారు. స్కాలర్షిప్ అందరికి ఇస్తారా, ఎలా ఇస్తారు గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న వాళ్ళకి అని. బట్ వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఇంటర్ నుంచి వాళ్ళ డిగ్రీ అయిపోయే వరకు స్కాలర్షిప్ అయితే ఉంటది విజయ్ దేవరకొండ ఇచ్చే దాంట్లో. సొంత ఊరు వెళ్లి సత్యనారాయణ ఓతం చేసి ఎవరైనా చికెన్ పెడతారా అని చెప్పి ఒక వీడియో అయితే సర్క్యులేట్ అయితే అవుతుంది. దాని మీద కూడా ట్రోల్ అయితే చేస్తున్నారు. అలాగే విజయ్ దేవరకొండ ప్రతి ఒక్క మొత్తం మన ఇండియాలోనే దాదాపు చాలా ఏరియాస్ లో వచ్చేసి స్పీడ్స్ అయితే పంచడం అయితే జరిగింది. సో ఆ స్పీడ్స్ ఇచ్చినప్పుడు కూడా ఎందుకు జనాలు ఎగబడి అడుక్కుంటున్నారు, మన జనాలు మారరా అని చెప్పి దాని మీద ట్రోల్ అయితే చేస్తున్నారు. సో విజయ్ దేవరకొండ ఏం చేసినా కూడా ప్రతి దాని మీద అయితే ఒక ట్రోల్ అనేది చేయడం అయితే మొదలైతే పెట్టేశారు. తను మంచి చేసినా తిడుతున్నారు, ఆ చెడు చేసినా కూడా అదే విధంగా అయితే ఉంది. సో నాకు తెలిసినంత వరకు విజయ్ దేవరకొండ గారు ఇప్పటివరకు తనని ఫాలో అవుతున్నాను కాబట్టి తను సక్సెస్ అయిన తర్వాత కూడా ఇలానే చేస్తూ ఉన్నాడు. తన బర్త్డేకి ప్రతిసారి కూడా స్వీట్స్ గానీ చాక్లెట్స్ గానీ తన ట్రక్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ట్రక్స్ లో అయితే అందరికి పంచుతూ ఉంటాడు. అలాగే తన మ్యారేజ్ సందర్భంగా సొంత ఊరికి ఇలాంటివి అయితే చేయడం అయితే జరిగింది. దీని మీద కూడా ట్రోల్ చేయడం అనేది చాలా తప్పు. తినకి ఇలా జరుగుతుందంటే మాత్రం తిన ఒక ప్రాంతానికి చెందినవాడు, అందుకే కొంతమంది ఇలా టార్గెట్ చేస్తున్నారు అని అంటున్నారు. బట్ దీంట్లో కూడా ఎటువంటి ఇనిషియల్ గా తను చేసిన డైలాగ్స్ కానీ వీటి వల్లే తన మీద పడుతున్నాయి కానీ తను ఒక ప్రాంతానికి చెందినవాడు అనే విధంగా అయితే కాదు. ఎందుకంటే తను తెలంగాణకి చెందినవాడు కాబట్టే రోల్ చేస్తున్నారు అనుకుంటే మన సిద్ధు జొన్నల్ గడ్డ ఉన్నారు, అలాగే నవీన్ పోలిశెట్టి గారు ఉన్నారు, అండ్ మన విశ్వసేన్ గారు ఉన్నారు, అండ్ మన నితిన్ గారు ఉన్నారు. వీళ్ళు చాలా మంది హీరోస్ ఉన్నారు కదా, వాళ్ళని ఎవరు కూడా ట్రోల్ ఎందుకు చేయట్లేదు. సో అది తప్పు విషయము. బట్ ఈ విధంగా అయితే ట్రోల్ అయితే జరుగుతుంది. మరి దీని మీద మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ అయితే చేయండి. అయినా ఈ రోజుల్లో ఒక స్టార్ హీరో అయిన తర్వాత సొంత ఊరికి వెళ్ళి వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరే కామెంట్ చేయండి. సో ఈ విధంగా విజయ్ దేవరకొండని పొగడలే తప్ప తిట్టకూడదు అని చెప్పిన ఒపీనియన్. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.